ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సీక్వెన్సెస్ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఒక ఫార్ములా ఇస్తే సీక్వెన్స్ ఎలా రాయాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఈ క్లాస్లో ముందు మనకి సీక్వెన్స్ ఇచ్చేస్తారు, ఫార్ములా రాయమంటారు. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తారో రాయండి. రైట్ ది nth term ఆఫ్ సీక్వెన్స్. ఎగ్జాంపుల్, రైట్ ది nth term ఆఫ్ సిరీస్, nth term of series of sequence 1 minus 4 9 minus 16 25 so on. ఇది మనం nth term రాయాలి సీక్వెన్స్. లాస్ట్ క్లాస్లో మనం nth term ముందు వాళ్ళు ఇస్తారు, మనం సీక్వెన్స్ రాసాం. అవునా? అదే కదా చేసాం లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో మనం ఫస్ట్ వాళ్ళు సీక్వెన్స్ ఇస్తారు, మనం nth term రాయాలి. ఎలా రాస్తామంటే సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ రావాలి. గివెన్ సీక్వెన్స్ సో సీక్వెన్స్ ఏమి ఇచ్చారు మనం? 1 minus 4 9 minus 16 25 సో అని ఇచ్చారు. అవునమ్మా? సో ఇప్పుడు చూడండి, దీన్ని ఏమని రాయొచ్చు? 1 అని 1 స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. 2 స్క్వేర్ అంటే 4 కదా. 9 3 స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ సో ఆన్. అవునా కదా? చూడండి, ఇక్కడ 1 అని 1 స్క్వేర్ అని రాయొచ్చా? మైనస్ అలా ఉంచండి. 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు, 9 3 స్క్వేర్ అని రాయొచ్చు, 16 4 స్క్వేర్ 5 స్క్వేర్ సో ఆన్. దేర్ఫోర్ ఇక్కడ S1 అంటే ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్, S2 సెకండ్ టర్మ్ మైనస్ 2 స్క్వేర్, S3 థర్డ్ టర్మ్ 3 స్క్వేర్, S4 ఫోర్త్ టర్మ్ మైనస్ 4 స్క్వేర్, S5 ఫిఫ్త్ టర్మ్ మైనస్ 5 స్క్వేర్ 5 స్క్వేర్. ఇప్పుడు ఎంత టర్మ్? దేర్ఫోర్ Sn ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే చూడండి, ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్, S1 1 స్క్వేర్, S2 2 స్క్వేర్ మైనస్ ఉండగా పక్కన పెట్టండి, S3 3 స్క్వేర్, 4 4 స్క్వేర్, 5 స్క్వేర్. అంటే జనరల్ ఫార్మ్ Sn n స్క్వేర్ అవుతుంది. అవును కదా? ఇది Sn స్క్వేర్. అయితే చూడండి, 1 పాజిటివ్ వచ్చింది, 2 వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చింది, 3 వచ్చినప్పుడు పాజిటివ్, 4 వచ్చినప్పుడు నెగిటివ్. చాలా పాజిటివ్ నెగిటివ్ వస్తున్నాయి. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏం రాయాలంటే -1 హోల్ పవర్ n మైనస్ 1 రాయాలి. అది ఫార్ములా అన్నమాట. సో ఇది nth టర్మ్. సో చూడండి ఇక్కడ, సో దీన్ని ఏమని రాయాలి? -1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ n స్క్వేర్. దిస్ ఈజ్ nth టర్మ్ ఆఫ్ సీక్వెన్స్. సో nth టర్మ్ ఆఫ్ సీక్వెన్స్ ఎలా రాయాలి? జనరల్గా ఫస్ట్ S1 1 స్క్వేర్, S2 సెకండ్ టర్మ్ 2 స్క్వేర్, S3 3 స్క్వేర్, S4 4 స్క్వేర్, S5 5 స్క్వేర్, అలాగే Sn n స్క్వేర్. ఇప్పుడు నెగిటివ్ సైన్స్, ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ రాయాలి. అంటే ఇక్కడ ఏం రాయాలి? -1 హోల్ పవర్ n మైనస్ 1 అని రాయాలి ఇంటూ n స్క్వేర్. చూడండి ఇక్కడ సరిపోయింది లేదు. అది S2 రాయండి, n బదులు 2 రాయండి. n బదులు 2 రాస్తే ఏమొస్తుంది? -1 హోల్ పవర్ n బదులు 2 రాయండి, 2 మైనస్ 1 ఇంటూ n బదులు 2 స్క్వేర్. సో -1 హోల్ పవర్ 2 నుంచి 1 తీస్తే 1 ఇంటూ 2 స్క్వేర్, -1 పవర్ 1 మైనస్ 1 కదా, -2 స్క్వేర్ వచ్చింది కదా. S2 -2 స్క్వేర్ వచ్చింది. అలాగే n బదులు 3 రాయండి, 3 రాస్తే ఏమొస్తుంది? S3 -1 హోల్ పవర్ n బదులు 3 మైనస్ 1 ఇంటూ 3 స్క్వేర్. సో -1 హోల్ పవర్ 3 మైనస్ 1 2 ఇంటూ 3 స్క్వేర్, -1 పవర్ పాజిటివ్ పవర్ ఈవెన్ నెంబర్ పాజిటివ్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సరిపోయింది లేదా? అది జనరల్. అర్థమైందమ్మా? అలా మనం జనరల్ ఫామ్ బట్టి ఇక్కడ చూడండి, -2 స్క్వేర్, ఇది -2 హోల్ స్క్వేర్ కాదు, అందువల్ల ఇది నెగిటివే. చూడండి, -2 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ వస్తుంది, మైనస్ని స్క్వేర్ చేసినా ప్లస్ే కాబట్టి -2 స్క్వేర్ కాబట్టి -2 స్క్వేర్. ఓకేనమ్మా? సో రాస్తాం. ఇది nth టర్మ్. ఎక్కువసార్లు పాజిటివ్ అనడం కూడా ఇబ్బందిగా ఉంది, కరోనా కదా. రాస్తాం.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, రైట్ ది nth term of a sequence. Write the nth term of a sequence 1, 1/3, 1/5, 1/7, so on. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో ఏపీ జీపీ చేశారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, దాని ద్వారానే అవి చేయాలి. సో గివెన్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారమ్మా? 1, 1/3, 1/5, 1/7, సో on అని ఇచ్చారు. అంటే ఇక్కడ న్యూమరేటర్ మారలేదు, 1 1 1 1, జనరల్ టర్మ్లో కూడా 1 వస్తుంది. డినామినేటర్ మనకి ఫస్ట్ బై 1 వచ్చింది, తర్వాత 3, 5, 7 ఈ అంతవరకు కట్టాలి. సో ఇక్కడ డినామినేటర్ ఈజ్ ఆర్. సో డినామినేటర్స్ నెంబర్స్ ఏమొచ్చాయి? 1, 3, 5, 7, సో on. ఇప్పుడు మనం ఎంత టర్మ్ ఫైండ్ చేయాలి, అవునా? దిస్ ఈజ్ ఏపీ, అవునా? ఎలా తెలుస్తుంది ఏపీ అని? చూడండి, 3 నుంచి 1 తీస్తే 2, 5 నుంచి 3 తీస్తే 2, 7 నుంచి 5 తీస్తే 2. డిఫరెన్స్ కామన్, సో కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏపీ, దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో హియర్ ఏ వాల్యూ ఫస్ట్ 1, ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ 1, డి వాల్యూ కామన్ డిఫరెన్స్ 2. దేర్ఫోర్ nth టర్మ్ Tn ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ మీరు చేశారు, nth టర్మ్ ఫార్ములా a ఇంటూ n పవర్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది ఫార్ములా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో Tn ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ a ఏంటమ్మా? 1 ప్లస్ n minus 1 into d value 2. So Tn is equals to 1 plus n into 2, 2n minus 2. So 2n plus 1 minus 2 minus 1. So 2n minus 1, అది Tn వాల్యూ. ఇప్పుడు అంటే ఎంత వస్తుంది కదా, అంటే ఇది డినామినేటర్లో Tn 2n minus 1 అంటే ఎంత వస్తుంది? 2n minus 1. Therefore Sn is equals to న్యూమరేటర్ 1 by డినామినేటర్ ఎంత వస్తుంది? 2n minus 1. ఇది సీక్వెన్స్ ఎంత, సీక్వెన్స్ బై ఎంత కట్టాలి. చెక్ చేసుకోండి. n బదులు 1 రాయండి, s1. n బదులు 1 బై 2 ఇంటూ 1, 2 మైనస్ 1 అంటే 1/1 అంటే 1, ఫస్ట్ టర్మ్ 1. అలాగే సెకండ్ టర్మ్ s2, n బదులు 2 రాయాలి, అంతే కదా. s2 అంటే 1/2 ఇంటూ 2, 4 మైనస్ 1, 1/3. 1/3 వచ్చింది కదా, అలా 1/5 అలా. సో ఇది n టర్మ్ రాసుకోండి. సో ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇలా చేయాలి. ఏ వాల్యూ 1 ఫస్ట్ టర్మ్, డి వాల్యూ కామన్ డిఫరెన్స్, ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2, సో 2n మైనస్ 1 రాసుకోండి. నెక్స్ట్ ఇంకో సమస్య సాధిద్దాం. అంటే మీకు ఇవన్నీ స్టార్టింగ్ అన్నప్రాసన రోజు అవగాహన ఎందుకని జస్ట్ బేసిక్ అంతే. ఇవన్నీ ఏం పరీక్షలో మ్యాక్సిమం పడవు, కానీ ముందుకి కొద్ది డిఫికల్టీలో పెరుగుతుంది కాబట్టి ముందు సింపుల్గా చేసుకుంటూ వెళ్తే 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అయినా రాసుకోండి, 5 మార్క్స్కి. సో రైట్ ది nth టర్మ్ ఆఫ్ సీక్వెన్స్ 1, 3, 6, 10, 15, so on. Nth term. Solution of given sequence. Sequence ఏం చేయాలమ్మా? 1, 3, 6, 10, 15, so on. మనం ఫస్ట్ టర్మ్ చేసాం, అన్ని స్క్వేర్లు ఉన్నాయి, డైరెక్ట్గా రాయిస్తాం, బాగానే ఉంది.
సెకండ్ సమ్ చేసినప్పుడు ఏపీలో ఉంది, ఎంత టర్మ్ కట్టేసాం. ఇప్పుడు ఈ సమ్ చూడండి, ఇది ఏపీ కాదు, డిఫరెన్స్ చూడండి. 3లో 1 తీస్తే 2, 6లో 3 తీస్తే 3, రెండు ఈక్వల్ కాదు, అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. 3/1 అంటే 3, 6/3 2. సో రేషియోస్ కూడా ఈక్వల్ కాదు. సో ఇది ఏపీ కాదు, జీపీ కాదు. అందువల్ల ఇక్కడ సిరీస్ మారిపోయింది. అంటే ఇక్కడ ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ టర్మ్ 1 కదా, S1 అంటే ఫస్ట్ టర్మ్. S2 అంటే సెకండ్ టర్మ్ 3. 3 ఏమని రాయొచ్చు అంటే 1 + 2 అని రాయొచ్చు. 1 + 2 3 కదా. నెక్స్ట్ S3 ఎంతమా 6. దీన్ని మనం ఏం రాయొచ్చు 1 + 2 + 3 అని రాయొచ్చు. ఎంత 1 2 3, 3 + 3 6. అలాగే S4 ఎంత ఇచ్చారు వాడు 10 కదా ఇచ్చారు. 10 అని ఏమని రాయొచ్చు 1 + 2 + 3 + 4 అని రాయొచ్చు. అంటే ఇక్కడ 3 ఉంటే 1 + 2 + 3 వరకు రాశాను. 4 ఉంటే 1 + 2 + 3 + 4 వరకు రాశాను. అంటే 2 + 1 3, 3 + 3 4 6, 6 + 4 10. S5 ఎంత ఇచ్చారమ్మా 15, అంటే 5 వరకు రాయాలి. 1 + 2 + 3 + 4 + 5 అన్నీ యాడ్ చేయండి. 9 10 15 సరిపోయింది కదా. అంటే ఇప్పుడు మనం ఎంత కదా కావాలి అంటే SN కావాలి. సో అప్పుడు SN ఏమవుతుంది జనరల్గా S1 అంటే 1, S2 అంటే 1 + 2, S3 1 + 2 + 3, S4 1 + 2 + 3 + 4, S5 1 + 2 + 3 + 5, 1 + 2 + 3 + 4 + 5. SN అంటే ఏమొస్తున్నాడు 1 + 2 + 3 + so on + n వరకు రాస్తాం. అంటే ఎంత అయితే ఇక్కడ ఉందో అంతవరకు యాడ్ చేసేయాలి. సో దీని జనరల్ ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ది n టర్మ్స్ n × n + 1 ఇది SN. ఎంత చెక్ చేసుకోండి. ఇప్పుడు n బదులు 4 రాయండి. సరిపోతుందో చూద్దాం. n బదులు 4 రాయండి. 4 × 4 + 1/2, 4 × 4 + 1 5/2, 2 2 10. S4 10 సరిపోయిందా. S4 10 అర్థమైందమ్మా. అలా మనం ఏదో ఒక ఫార్మేట్లో ఉంటుంది ఇచ్చింది, ఆ ఫార్మేట్ మనం కనుక్కొని అలా మనం ఎంత టర్మ్ రాయాలి. అయితే ఏపీలో ఉంటుంది, లేదంటే జీపీలో ఉంటుంది, లేదంటే ఇలా ఇది ఈ ఫార్ములాలో ఉంటుంది, లేదంటే ఇందాక అయిపోయాక స్కేర్లు అలా ఉంటుంది. అలా మనం డిఫరెంట్గా రాయాలి. ఇంకొక సమ్ చేద్దాము, దాంతో ఆపేద్దాం. అక్కడ రాయాలి. నెక్స్ట్ రైట్ ది సీక్వెన్స్ ఆఫ్ ఫైండ్ ది n టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 మీరు కంటిన్యూషన్ రాసుకోండి. థర్డ్ సెమ్లో మీరు ఎలా అయితే కంటిన్యూషన్ ఎగ్జాంపుల్స్ రాసారు ఇక్కడ రాయండి. నేను లాస్ట్ మళ్ళీ ప్రయారిటీ మనం ఇస్తాం కదా లాస్ట్ టైం చెప్పినట్టు, అప్పుడు థియరం నెంబర్ 4లో అవి రాసాం కదా లాస్ట్ టైం, అలా మనం రాసుకున్నాం. అందువల్ల మీరు కంటిన్యూ నెంబరింగ్ ఇవ్వండి ఈ చాప్టర్ మొత్తం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 1 -3 5 -7 9 so on. రైట్ ది n టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్కి ఎంత టర్మ్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ గివెన్ సీక్వెన్స్ సో సీక్వెన్స్ ఏమి ఇచ్చారు 1 -3 5 -7 9 so on ఇచ్చారమ్మా. సో ఇప్పుడు అందరికి మైనస్ పక్కన పెడదాం. పక్కన పెట్టి 1 3 5 7 9 so on తీసుకుందాం. మైనస్లో అలాగే ఉంచండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3 నుంచి 1 తీస్తే 2, 5 నుంచి 3 తీస్తే 2, 7 నుంచి 5 తీస్తే 2, 9 నుంచి 7 తీస్తే 2. సో డిఫరెన్స్ ఈక్వల్ కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఏం రాయాలి క్లియర్లీ దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో హియర్ ఏ వాల్యూ 1, బి వాల్యూ t2 - t1 3 - 1 అంటే 2. ఎంత ఏమవుతాం Tn is equals to a plus n minus 1 into d. A ఎంత 1 plus n minus 1 into d వాల్యూ ఎంతమ్మా 2 అంటే 1 plus n into 2 2n minus 2 అంటే ఎంత వచ్చింది 2n minus 1 అది Tn. కానీ మనకి Sn కదా కావాలి.
సో Sn is equals to 2n minus 1. కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది. ఇప్పుడు సైన్స్ ఫస్ట్ది పాజిటివ్, రెండోది నెగిటివ్, మరి పాజిటివ్ నెగిటివ్. అలా ఆల్టర్నేటివ్స్గా ఎప్పుడైనా ప్లస్ మైనస్ వచ్చినప్పుడు జనరల్గా ఏమని రాయాలంటే -1 హోల్ పవర్ n మైనస్ 1 అని రాసుకోవాలి ఇంటూ 2n మైనస్ 1 ఇది ఎంత. సో ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ వచ్చినప్పుడు జనరల్గా ఏమని రాయాలమ్మా -1 హోల్ పవర్ n మైనస్ 1 అని రాయాలి ఇంటూ ఎంత వచ్చింది 2n మైనస్ 1 అది అలా రాయాలి. దిస్ ఈజ్ ఎంత టర్మ్ ఆఫ్ సీక్వెన్స్ అలా రాసుకోవాలి. తెలిసిందమ్మా? కాస్ట్ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసి మీకు ఆన్సర్ వస్తాయి. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ రాయండి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్కి వెళ్దాం.